భారతీయులు బంగారం కొనేందుకు మరో సెంటిమెంట్ రోజు వచ్చేసింది. అక్షయ తృతీయ పురస్కరించుకుని బంగారం వద్ద సందడి మొదలైంది. స్తోమత కొద్దీ పసిడి వెండి ఆభరణాలు కొనేందుకు వినియోగదారులు సిద్ధమవుతున్నారు. వ్యాపారులు సెంటిమెంట్ ను సొమ్ము చేసుకునేందుకు ఆఫర్ల అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. తయారీ ఛార్జీల తగ్గింపు, డిస్కౌంట్లు అంటూ ప్రకటనల వర్షం కురిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒక అక్షయ తృతీయ నాడే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగడం సాధారణం. రూపాయి విలువ తగ్గడం, పెంచిన సుంకాలతో బంగారం ధర కొండెక్కిన సమయంలో సెంటిమెంట్ ఏ మేర ఉంటుందో చూడాల్సిందే. దేశవ్యాప్తంగా బంగారం మార్కెట్లలో సెంటిమెంట్ కొనుగోళ్ల కోలాహలం మొదలైంది. అక్షయ తృతీయ నాడు పసిడి వెండి ఆభరణాల కొనుగోళ్లు మంచిదని భావించడంతో కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి. నమ్మకాలు, సంప్రదాయాల నడుమ సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకు తమ శక్తి మేర కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఉత్తరాదికి మాత్రమే పరిమితమైన అక్షయ తృతీయ సందడి దక్షిణాదికి విస్తరించింది. తృతీయ రోజు గ్రాము బంగారమైనా కొనాలనే ఉద్దేశంతో వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారు. అసలు బంగారంపై మన వారికున్న ఆకర్షణ, ఆకాంక్ష ఈనాటిది కాదు. ద్వాపర, త్రేతాయుగాల కాలం నుంచి నిన్న మొన్నటి రాచరిక వ్యవస్థ వరకు పసిడికి పెద్దపీట వేసేవారు. నాటి నుంచి సువర్ణానికున్న ఆదరణ పెరగడమే కాని తగ్గడమనే మాటే లేదు. అందుకే బంగారం ధరలు నింగినంటుతున్నా కొనుగోళ్లు ఎక్కడా తగ్గవు. భారత్ ఏటా 700 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటూ ప్రపంచంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇందులో 4వ వంతు ఒక్క అక్షయ తృతీయ రోజునే అమ్మకాలు జరుగుతాయంటే సెంటిమెంట్ ఎంత బలంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బంగారం కొనుక్కుంటే అక్షయ తృతీయ నాడు మంచిది, మనకి ఇంటికి శుభం చేకూరుతుంది, లక్ష్మీదేవి పూజించాలని చెప్పి కొనుక్కుంటూ ఉంటారు. కానీ మొదట్లో అందరూ శుక్రవారం కొనేవారు, ఇప్పుడు అక్షయ తృతీయ అంటే చాలా ఎక్కువగా చేస్తున్నారు. అందుకోసమని అందరూ ఏదో చిన్నదైనా సరే, గ్రామ బంగారం అయినా చిన్నదైనా కొనుక్కుని తీసుకెళ్తున్నారు. అక్షయ తృతీయ అంటే చాలా నమ్మకమైన రోజు, మహాలక్ష్మి వచ్చేలాంటి రోజు అన్నమాట. ఆ రోజు పరశురాముడు పుట్టాడు కాబట్టి సెంటిమెంట్ ఏదన్నా బంగారం వస్తుందని వెండి కొంటే లక్ష్మీదేవి ఎప్పుడు అట్లాగే వస్తుందని నమ్మకం. నాకు ఎప్పుడు అంత కొనకపోయినా కొంచెమైనా కొనడానికి ఇష్టపడుతున్నాను. అక్షయ తృతీయకు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయగా పిలుస్తారు. సంస్కృతంలో అక్షయం అనగా తరిగిపోనిది అని అర్థం. ఇలాంటి పర్వదినాన చేసే కార్యాలు క్షయం కాకుండా ఉంటాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడని కథనం. అలాగే అక్షయ తృతీయ అంటే అపార ఐశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని పండితుల ఉవాచ. ఈ రోజున మహాలక్ష్మిని పూజిస్తే సకల శుభాలు, సంపదలు చేకూరుతాయనేది వారి నమ్మకం. ఈ రోజు ఏ కార్యం తలపెట్టినా అది ఫలవంతమవుతుందని విశ్వాసం. కొత్తగా ఇళ్లు కట్టుకునేవారు, స్థలం కొనేవారు, ఇలా ఏ పనైనా నేడు మొదలు పెట్టడం మంచిదని చెబుతారు. వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైంది. మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు ఈ రోజే అవతరించాడని పురాణాల కథనం. వేదవ్యాసుడు చెబుతుండగా వినాయకుడు మహాభారత కథను లిఖించే ప్రక్రియను ప్రారంభించాడట. అలాగే మరెన్నో ధర్మ కార్యాలు ఈ రోజే జరిగాయని చారిత్రక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాసంలో ఉన్న పాండవులు శ్రీకృష్ణుని కృపతో అక్షయ పాత్రను పొందినది ఈ రోజే. అందుకే నేడు దానం చేసేది ఏదైనా, కొనుగోలు చేసే ఏ వస్తువైనా అక్షయమై నిలుస్తుందని ప్రతీతి. ఎటువంటి క్షయము కలగకుండా వృద్ధిని కలగజేసే శుభదినం, శుభకరం, శ్రీకరం, మంగళకరం, శోభాయమానం, లక్ష్మీదేవి స్థిర నివాసం. సో సెంటిమెంట్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ స్వర్ణాభరణాలు, వజ్ర వైడూర్యాలు, నెక్స్ట్ వెండి ఆర్టికల్స్ హెవీగా పర్చేజ్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎంత తీసినా పుట్టుకొచ్చే అక్షయ పాత్రల అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అది రెట్టింపవుతుందని ప్రజల విశ్వాసం. అందుకే ప్రజలు పుత్తడి కొనుగోలుకు అమితాసక్తిని చూపిస్తుంటారు. అక్షయ తృతీయ నుంచి ఆ తరువాత వచ్చే 15 రోజులు శుభగడియలని ఉత్తర భారతీయుల విశ్వాసం. ముఖ్యంగా గత 10 ఏళ్ల నుంచే అక్షయ తృతీయ ఓ పర్వదినంగా మారిపోయింది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాలు కొనుగోళ్లు జోరందుకున్నాయి. హైదరాబాద్ లోనే కాక విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రాంతాల్లోనూ విక్రయాలు ఊపందుకున్నాయి. రాజధానిలో అక్షయ తృతీయ సెంటిమెంట్ బాగా నడుస్తోంది. ఓవైపు పెళ్లిళ్ల హడావుడి, మరోవైపు పర్వదినం. పండుగ సందడి ఎలా ఉన్నా బంగారం రేటు మాత్రం భగ్గుమంటోంది. రోజు రోజుకి రెట్టింపవుతున్న ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత దశాబ్ద కాలంలో సగటున ఏడాదికి 26% చొప్పున బంగారం ధరలు పెరిగాయి. 2010లో అక్షయ తృతీయ నాటికి 10 గ్రాముల బంగారం ధర కేవలం 18,000 రూపాయలే. 2011లో అది 22,000 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం 28,000 రూపాయల అంచుల్లో ఉంది. ధరెలా ఉన్నా అక్షయ తృతీయ రోజు మాత్రం అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయనేది సత్యం.
2002లో దక్షిణాది రాష్ట్రాల్లో అక్షయ తృతీయ రోజున టన్ను బంగారం అమ్ముడుపోగా 2003కి అది కాస్త 8 టన్నులైంది. 2004 నాటికి ఏకంగా 15 టన్నుల పుత్తడి అమ్మకాలు జరగ్గా 2005లో ఒక్క తమిళనాడులో అక్షయ తృతీయ రోజున 25 నుంచి 30 టన్నుల స్వర్ణం అమ్ముడైంది. 2010లో మన రాష్ట్రంలో 6 టన్నుల అమ్మకాలు జరగ్గా కేవలం రాజధానిలోనే 3 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయి. ఇక 2011లో ఊహించని రీతిలో ధర పెరిగినా అమ్మకాలు మాత్రం ఆగలేదు. ఆ ఏడాది ఏకంగా 8 టన్నుల బంగారం అమ్ముడుపోయింది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ మార్కెట్లోని పెద్ద పెద్ద బంగారం దుకాణాల్లో పుత్తడి విక్రయాలు 4 కేజీలుండగా అక్షయ తృతీయ నాడు మాత్రం 7 కిలోల దాకా పెరుగుతుంది. అక్షయ తృతీయ నాడు ఏ కొత్త ఆభరణం కానీ కొత్త వస్తువు కానీ ధరించడం వాడడం చేస్తే ఇట్స్ మంచిది. ఇట్ గెట్స్ యువర్ ప్రాస్పెరిటీ టు ఎంటర్ ఆఫ్ యువర్ లైఫ్ టైమ్. సో ఈ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండడంతో అక్షయ తృతీయకి గోల్డ్ జ్యువెలరీ పైన, డైమండ్ జ్యువెలరీ పైన చాలా క్రేజ్ ఉందండి. సో ఇది మన ట్రెడిషనల్ ప్రాక్టీస్ ఇప్పటి నుంచి వచ్చిందో కాదు, ఎన్నో తరాల నుంచి మనకు వస్తున్న ప్రాక్టీస్. పుత్తడి, వెండి ధరలు చుక్కలనంటుతున్న అక్షయ తృతీయ అమ్మకాలకు ఢోకా ఉండదని విక్రేతలు భావిస్తున్నారు. వజ్రాభరణాలు, వాహనాలు, గృహోపకరణాల కొనుగోళ్లతో పాటు నూతన వ్యాపారం, పరిశ్రమల ప్రారంభానికి ఈ రోజు శుభముహూర్తమన్న విశ్వాసమే కారణం. అయితే ప్రస్తుత ధరల్లో ఆభరణాల రూపంలో కాకుండా పెట్టుబడుల కోసం శుద్ధ బంగారం, వెండి ఎక్కువ శాతం కొనుగోలు చేసే అవకాశం ఉందని వ్యాపారుల అంచనా. మరోవైపు బంగారం కొనుగోలు నమ్మకం ఇప్పుడు కొత్త పద్ధతిలోకి మారుతోంది. గోల్డ్ ఈటీఎఫ్ల కొనుగోలు ద్వారా రూపాంతరం చెందుతోంది. మొన్నటి వరకు వస్తు రూపంలో పసిడి కొనుగోలు చేస్తేనే సెంటిమెంట్ గా భావించిన ప్రజలు ప్రస్తుతం పేపర్ గోల్డ్ తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మనం ఇయర్ ఆఫ్టర్ ఇయర్ చూస్తే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ, BSEలో కానీ, నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్లో కానీ బంగారము అనేది పెట్టుబడి అనేది పెరుగుతూ ఉంది. అంటే ETFs అవ్వచ్చు, లేదా బయట ఫిజికల్ గోల్డ్ అవ్వచ్చు. ఈ అక్షయ తృతీయ రోజున కూడా ధరలు కొద్దిగా అధికంగానే ఉన్నా బంగారంలో పెట్టుబడులు అనేది సెంటిమెంటల్ రీజన్తో తప్పకుండా కొన్ని పెట్టుబడులు అనేది వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయండి. సెంటిమెంట్ ను సొమ్ము చేసుకునే క్రమంలో కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. పసిడి స్వచ్ఛత, తూకం, తరుగులో చేతివాటం చూపిస్తున్నారు. గత ఏడాది అక్షయ తృతీయకు రాష్ట్ర వ్యాప్తంగా 45 దుకాణాలపై ఈ తరహా కేసులు నమోదైనట్లు తూనికలు కొలతల శాఖ వెల్లడించింది. బంగారం కొనుగోలుపై జనం తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారులు BIS హాల్మార్క్, ధర, స్వచ్ఛత, బరువు, వారంటీ విషయంలో జాగ్రత్తలు పాటించాలంటున్నారు. పండుగ శోభతో అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నా భారీగా పెరిగిన ధరలు వారిని ఒకంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రచారం కోసం లక్షలు ఖర్చు చేస్తున్న పెద్ద సంస్థలు అదే స్థాయిలో లాభాలార్జించాలన్న గంపెడాశతో ఉన్నాయి. ఇక చిన్న చితక బంగారు దుకాణాలు పెద్ద అంచనాలే పెట్టుకున్నాయి. వ్యాపారులకు పోటీగా పేపర్ గోల్డ్ ETFలంటూ బ్యాంకులు తీవ్ర పోటీనిస్తున్నాయి. ఇటీవల కేంద్రం బంగారు ఆభరణాలపై పన్నులు విధించింది. వీటికి నిరసనగా వ్యాపారులు 3 వారాల పాటు సమ్మె చేశారు. ఆ కాలంలో నష్టపోయిన మొత్తాలను ఇప్పుడు కొంచెమైనా పూడ్చుకోవాలని భావిస్తున్నారు. పుత్తడి అంటే పడిచచ్చే భారతీయుల కోసం దేశీయ స్టాక్ మార్కెట్ ప్రత్యేక ట్రేడింగ్ కోసం సిద్ధమవుతోంది. రేపు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తో పాటు జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలు బంగారం క్రయ విక్రయాలు జరిగే గోల్డ్ ETFలలో రాత్రి 8 గంటల వరకు ప్రత్యేక ట్రేడింగ్ ను నిర్వహించబోతున్నాయి. ETFలలో పాల్గొనే మదుపర్లకు ఈ గోల్డ్, ఈ సిల్వర్, ఈ ప్లాటినం కొనుగోళ్లపై నిఫ్టీ కొన్ని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. బంగారు దుకాణాలు ప్రజల సెంటిమెంట్లను నగదు చేసుకునేందుకు విక్రయ ఆఫర్లను పెట్టేశాయి. అక్షయ తృతీయ ప్రాశస్త్యం కలిగిన రోజు, అందులో సందేహం లేదు. అదే సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు కొనాలనే భ్రమలో మోసపోకుండా జాగ్రత్త వహించాలి.